ముందు సంఘటన జరగకుండా వచ్చే భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు మనం పలాస కాశీబొగ్గులో ఉన్న చిన్న తిరుపతికి అయితే వచ్చాం. ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఓపెనింగ్ అయింది కాబట్టి ప్రజెంట్ ఎలా ఉందనేది చూద్దాం. కొన్ని రోజుల తర్వాత ఆలయం మళ్ళీ భక్తులకు దర్శనార్థం తెరవబడింది. అందుకే ఇకపై ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. తొందరపడి ముందుకు వెళ్లకుండా క్యూలోనే ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తోపులాట జరిగే పరిస్థితి కనిపిస్తే వెంటనే వెనక్కి తగ్గాలి. ఆలయ సిబ్బంది సూచనలకు తప్పకుండా పాటించాలి. స్వామివారి దర్శనం మనకు ప్రశాంతత కోసం, ప్రమాదానికి కాదు. మన భక్తి ఎంత ముఖ్యమో మన భద్రత కూడా అంతే ముఖ్యం. అందరూ జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా స్వామివారిని దర్శించుకోండి. ఇప్పుడు ఇక్కడ అన్ని బాగానే బారిగేట్స్, జనాలకి క్యూ లైన్స్ అన్ని ప్రాపర్గా పెట్టారు. ఇంతకు ముందు అవేం లేవు. డైరెక్ట్గా జనాలు ఫ్లోటింగ్ అనేది ఒక ఆవుల మందలాగా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అదేం లేదు. బారికేడ్స్ పెట్టారు, క్యూలోటే వెళ్ళవాలి. ఒక ఇక్కడ ఫుల్ సెక్యూరిటీగా పెట్టారు, వాలంటీర్లు కూడా పెట్టున్నారు. ఏంటి నెక్స్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో కూడా మీరు అక్కడ మొత్తం ఎంట్రన్స్ కూడా అందరూ ఒకేసారి జనాలు రాకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ కూడా గేట్లు వేసి క్యూ సిస్టంలో వదులుతున్నారు.